హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అనేది ఇప్పుడిప్పుడే విడుదల చేయడం అయితే జరిగిందండి. అయితే అప్డేట్ ఏంటంటే చాలామంది పెన్షన్ అనేది తప్పుడు కారణాల చేత అయితే పొందుతున్నట్లుగా ఏపీ ప్రభుత్వం గుర్తించి సో వాళ్ళందరికీ ఈ ఒక్కటనేది చెయ్యండి అని చెప్పేసి గ్రామ మరియు వార్డు సచివాలయం అయితే ఆదేశించడం అయితే జరిగింది. అయితే గ్రామ మరియు వార్డు సచివాలయం అధికారులు వాలంటీర్ల యొక్క సహకారంతో ప్రతి ఇంటికి వెళ్ళి సో ఈ ఒకటినే చేస్తున్నారండి. ఆ ఒకటి ఏంటి, అలాగే కొంతమంది కనుక పెన్షన్లు తప్పుడు కారణాల చేత పొందుతున్నట్లయితే కనుక వాళ్ళ పెన్షన్స్ అనేది రద్దు చేయబోతున్నారండి. ఇది ఎవరికి రద్దు చేయబోతున్నారు ఏంటి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అలాగే మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివ్లో ఉందా లేదా ఇన్యాక్టివ్లో ఉందా అని చెప్పేసి మీరు మీ యొక్క మొబైల్లో అయితే తెలుసుకోవచ్చండి. అంటే మీ యొక్క పెన్షన్ అనేది రద్దు అయిందా లేదా ఇప్పుడు రన్నింగ్లో ఉందా అని చెప్పేసి తెలుసుకోవచ్చు. అది ఏ విధంగా తెలుసుకోవాలో దానికి సంబంధించిన ప్రొసీజర్ అయితే మీకైతే చూపిస్తాను. సో ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యి మీరు కూడా మీ యొక్క మొబైల్లో అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి. సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క మొబైల్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. ఎస్పెషల్లీ ఎవరైనా పెన్షన్దారులు మన వీడియోలు చూస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా విడుదలైన వెంటనే కంపల్సరీ మన ఛానల్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక వివరాలు చూద్దామండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి ఏమేమి చేయబోతున్నారు, సో వాలంటీర్లు మీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ అనేది ఏమేమి చేస్తారు, సో ఆ డీటెయిల్స్ తెలుసుకుందాము. అలాగే కొంతమందికి రద్దు చేస్తున్నారని చెప్పాను కదా, ఇది ఎవరికి రద్దు చేయబోతున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క పెన్షన్ అనేది యాక్టివ్లో ఉందా సో ఇన్యాక్టివ్లో ఉందా అని చెప్పేసి దానికి సంబంధించిన డీటెయిల్ కూడా అయితే మీకు చూపిస్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ అనేది చూసుకొని డీటెయిల్డ్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదండి నోటిఫికేషన్. చూసుకున్నట్లయితే పెన్షన్పై ఈకేవైసీ అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. అనర్హుల ఏరివేతపై దృష్టి అయితే ప్రభుత్వం సాధిస్తున్నారు. కొంచెం జూమ్ చేసుకొని డీటెయిల్స్ తెలుసుకుందాము. సామాజిక ఆరోగ్య పెన్షన్ లబ్ధిదారుల్లో అనర్హుల ఏరివేతకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఒంటరి మహిళలు అలాగే వితంతు పెన్షన్లు లబ్ధిదారులపై పునఃపరిశీలిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ పెన్షన్లలో ఈ నెల కొందరికి పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ నిలిపేశారు. సో తాజాగా అన్ని కేటగిరీల పెన్షన్ లబ్ధిదారుల వివరాలను మరోసారి ఈకేవైసీ అయితే చేస్తున్నారండి. అయితే ఈకేవైసీ అంటే మనకు ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అని చెప్పేసి అయితే మీనింగ్ వస్తుందండి. సో ఈకేవైసీ అయితే చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అలాగే దీంతో వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పెన్షన్ లబ్ధిదారుల వెంట అయితే పడుతున్నారు. సో ప్రతి నెల లబ్ధిదారుల ఇంటికే వాలంటీర్లు వెళ్ళి పెన్షన్ పంపిణీ అయితే చేస్తున్నారు. బయోమెట్రిక్ ఆధారంగానే నగదు అనేది అందిస్తున్నారు. సో వేలిముద్రలు పడిన లబ్ధిదారులకు ఐరిస్ తీసుకొని ఇస్తున్నారు. కొన్ని చోట్ల పెన్షన్ సొమ్ము కొంతమేర పక్కదారి అయితే పడుతున్నట్లు అధికారుల దృష్టికి వెళ్ళింది. సో లబ్ధిదారులు లేకపోయినా కానీ ఐడెంటిఫికేషన్ వేసి నగదు స్వాహాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. సో ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే 5,17,298 మందికి జూలైలో వచ్చేసి పెన్షన్ అనేది విడుదల చేశారు. వీరిలో వితంతు ఒంటరి మహిళల కేటగిరీలో 16,000 మంది లబ్ధిదారులు అర్హతను పునఃపరిశీలించనున్నారు. అలాగే ఇప్పటి వరకు 1.40 లక్షల మంది ఈకేవైసీ అయితే పూర్తి చేశారు. అనుగుణంగా మనకు వచ్చేసి ఇక్కడ లబ్ధిదారులకు పెన్షన్ అనేది అందజేశారు. సో ఈకేవైసీ పూర్తి కాని సుమారు 4,000 మంది పెన్షన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. సో వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి వ్యాధి తీవ్రతను బట్టి 3,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు ఇస్తున్నారు. వీరిలో అనుమానిత పెన్షన్లుగా పరిగణించి పలువురికి జూలైలో వచ్చేసి నగదు అనేది ఇవ్వలేదు. క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోని కారణంగా కొందరికి పెన్షన్ అనేది రద్దు చేశారు. సో తాజాగా ఈకేవైసీతో ఇంకెందరి పెన్షన్లు ఆగిపోతాయో తేలాల్సి అయితే ఉంది. 14 రకాల కేటగిరీల్లో 5,17,298 మంది పెన్షన్లు పొందుతున్నారు. ఇందులో వితంతు ఒంటరి మహిళలకు సంబంధించి ఈకేవైసీ ఇప్పటికే పూర్తి చేశారు. వారిలో కొందరికి ఎంపీడీఓల లాగిన్లో అనుమతి అయితే రావాల్సి అయితే ఉంది. మిగిలిన వారికి ఈకేవైసీ చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో లబ్ధిదారుల చెంతకే వాలంటీర్లు అయితే వెళ్ళి వేలిముద్రలు అయితే తీసుకోవాలి. సో వేలిముద్రలు పడకుంటే కనుక ఐరిష్ అది వీలు కాకుంటే కనుక ఫోటోలైనా తీసి వివరాలను ఈకేవైసీ చేసి సచివాలయ సంక్షేమ సహాయకునికి లాగిన్కి అయితే పంపేయాలి. సో అక్కడ మరోసారి పరిశీలించాక
ఎంపీడీఓ లాగిన్కి అయితే పంపిస్తారు. ఎంపీడీఓలు లబ్ధిదారుల యొక్క వివరాలను పరిశీలించి ఆమోదిస్తేనే వారు అర్హులు. ఈకేవైసీ సర్వే మొదట్లోనే సర్వే సమస్య తలెత్తింది. సాంకేతిక చిక్కులతో ఈ ప్రక్రియ అనేది ముందుకు కదలడం లేదు. సో 2-3 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు అయితే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, మనకు ఇక్కడ ఏం తెలియజేశారంటే, సో ఎవరైతే వితంతులు అలాగే వృద్ధులు ఉంటారో వీళ్ళ యొక్క పెన్షన్లు, అలాగే మనకి ఏంటంటే ఈ ఎవరైతే అనారోగ్య పెన్షన్లు ఉంటాయో వీళ్ళు ఏంటంటే చాలామంది తప్పుడు కారణాల చేత పెన్షన్ అనేది పొందుతున్నట్లయితే తెలుస్తుంది. సో వీళ్ళందరి పెన్షన్స్ అనేది తప్పుడు కారణాల చేత వాళ్ళు పొందుతున్నట్టు నిర్ధారణ అయితే కనుక వీళ్ళ యొక్క పెన్షన్స్ అనేది రద్దు చేస్తారని చెప్పేసి మనకు అధికారులు అయితే చెప్తున్నారండి. అలాగే మనకు ఈకేవైసీ అనేది ప్రతి ఒక్కరికి అయితే చేస్తారండి. ప్రతి ఒక్క వైఎస్ఆర్ పెన్షన్దారుకి ఈకేవైసీ అనేది చేస్తారు. సో మీరు వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. వాలంటీర్లే మీ ఇంటికి వచ్చి ఈ ఈకేవైసీ అనేది చేస్తారు. సో ఈకేవైసీ చేసేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ పరిశీలిస్తారండి. సో ఇవన్నీ కరెక్ట్గా ఉండి మీరు ఎలిజిబుల్గా ఉంటే కనుక మీకు పెన్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ ఏదైనా రాంగ్ స్టెప్ అంటే ఏదైనా ఆధార్ కార్డులో ఏజెస్ తప్పుగా అంటే మార్చి ఈ పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకొని మీరు పెన్షన్ పొందుతున్నట్లు ఈ పరిశీలనలో కనుక నిర్ధారించబడితే అలాంటి వాళ్లకు పెన్షన్ అనేది రద్దు చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ అయితే చెబుతున్నారు. సో అలాగే మనకు పెన్షన్స్ అనేది మన యొక్క పెన్షన్ అనేది రన్నింగ్లో ఉందా లేదా మన యొక్క పెన్షన్ అనేది రద్దు చేశారా అని చెప్పేసి మనం మన యొక్క మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చండి. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన ప్రొసీజర్ కూడా ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను. సో నేను చూపించిన ప్రొసీజర్ని ఫాలో అయ్యి మీరు కూడా మీ యొక్క మొబైల్లో అయితే చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీరు వెబ్సైట్లోకి వెళ్తారండి. వెళ్ళిన తర్వాత అక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ ఆప్షన్స్ అనేది ఎలా ఉంటాయి, మనం ఏమేమి ఇక్కడ ఫిల్ చేయాలి, సో దానికి సంబంధించి నేనైతే మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుకు సంబంధించిన వెబ్సైట్ అండి. సో ఇక్కడ మనం కొంచెం స్క్రోల్ అప్ చేసుకుంటే సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకు పెన్షన్ ఐడి అలాగే గ్రీవెన్స్ ఐడి అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారండి. మనకు పెన్షన్ ఐడి అనేది ఎక్కడ ఉంటుందంటే మీ యొక్క పెన్షన్ కార్డు ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి మనకు ఉంటుందండి పెన్షన్ ఐడి అనేది. సో ఆ పెన్షన్ ఐడి అనేది మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు బాక్సెస్ అనేది ఓపెన్ అవుతాయండి. ఓపెన్ అయిన తర్వాత ఆ పెన్షన్ ఐడి అనేది ఎంటర్ చేసిన తర్వాత సో మీరు సబ్మిట్ అనేది మీరు ప్రెస్ చేస్తే కనుక మీ యొక్క డీటెయిల్స్ అనేది షో చేస్తుందండి. అంటే మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా, ఎనేబుల్ చేశారు, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఒకవేళ యాక్టివ్లో ఉంటే కనుక యాక్టివ్ అని ఉండదు, అక్కడ ఏ అని ఉంటుందండి. ఏ అంటే మనకు యాక్టివ్ అనేది మనమైతే నిర్ధారించుకోవాల్సి అయితే ఉంటుంది. సో యాక్టివ్ ఉంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది రద్దు కాలేదు. ఒకవేళ ఇన్యాక్టివ్ కనుక ఈ ఐ అని ఉనిందనుకోండి ఇన్యాక్టివ్, సో దానికి సంబంధించి మీ యొక్క పెన్షన్ అనేది రద్దు చేసినట్లయితే మనమైతే నిర్ధారణ అయితే చేసుకోవచ్చండి. సో ఈ విధంగా అయితే మీరు పెన్షన్కి సంబంధించి అయితే చెక్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు జస్ట్ పెన్షన్ ఐడి పైన మీరు క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మీ యొక్క పెన్షన్ ఐడిలో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అక్కడ ఆల్రెడీ ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసేయండి, ఫిల్అప్ చేసేయండి. ఫిల్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ అయితే ఉంటుంది. ఆ సబ్మిట్ మీద కొడితే మీకు ఆల్రెడీ మీకు డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా అయితే మీరు పెన్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్స్ ఈరోజు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే పెన్షన్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీ మీ వరకు అయితే తెలియజేస్తాను. తప్పనిసరిగా ఈ ఇన్ఫర్మేషన్ మీరు చూడాలి, తెలుసుకోవాలనుకున్నట్లయితే కనుక తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. దానికి సంబంధించి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.